వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినాయండి. ప్రధానంగా ఏమిటంటే జనసేన టీడీపీ పొత్తు మధ్య ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని టెన్షన్స్ ఉన్నాయి రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగింది. వాస్తవానికి మొత్తం స్పీచ్ కనుక వింటే పవన్ కళ్యాణ్ స్పీచ్ నిన్న అందులో కొన్ని ఇబ్బందుల గురించి ప్రస్తావించాడు. కానీ దాని యొక్క యాక్చువల్గా లీడ్ ఏంటంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో పొత్తుతోనే ముందుకు వెళ్తామని, అది అసలు అంశం. ఇక మిగతావి ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి ఈ క్యాడర్ ఎవరైతే ఉన్నారో జనసేనలో వాళ్ళకి కొంత ఎక్కువ ఉత్సాహం ఉంది. వాళ్ళు ఏంటంటే జనసేన అనేది ఈ పొత్తులో చాలా లీడింగ్ పాత్ర పోషించాలి అనేటువంటి మరి ఆశ, లేకపోతే తాపత్రయం, లేకపోతే డిమాండ్ వాళ్ళకున్నది. కానీ పవన్ కళ్యాణ్కి అయితే రియాలిటీ తెలుసు కాబట్టి, మరి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి జనసేనదే పైచేయిగా ఉండాలి పొత్తులో అనేది కొంచెం కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే విషయం మరొకసారి చెప్పాడు. నిజంగా గనక జనసేన పార్టీకి 2019లో 30 సీట్లు 40 సీట్లు వచ్చుండి, అదీ కాకపోతే కనీసం నన్నైనా గెలిపించి అసెంబ్లీకి పంపించుంటే మనం ఏదైనా అడగటానికి హక్కు ఉండేది. ఆ పరిస్థితి లేదు కదా అనేది ఒక పాయింట్. రెండవది ఏంటంటే ఓకే, పొత్తులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఏదో 2 సీట్లు ప్రకటించారు, మండపేట సీటు కూడా ప్రకటించారు. ఎట్లా ప్రకటిస్తారో మనకు అక్కడ చాలా బలం ఉంది కదా అని మరి మండపేట నాయకులు వచ్చి చెప్పారట పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఈయన కూడా అవును, మనకి చెప్పకుండా వాళ్ళు ప్రకటించకుండా ఉండాల్సిందే అనే అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తూ, అయినా కూడా వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి, వాళ్ళకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. అది మరి 30-40 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ, చాలాసార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అని మాట్లాడాడు. అయితే దీన్ని ఏంటంటే నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. అంటే ప్రధానంగా వైసీపీ వైపు నుంచి అనుకోండి, వైసీపీ అనుకూలంగా ఉండేటువంటి మీడియా, యూట్యూబ్ ఛానల్స్, వ్యాఖ్యాతల దగ్గర నుంచి. నేను ఇంతకుముందు చెప్పినట్టు రకరకాలు మాట్లాడాడు. 10-15 నిమిషాలు ఈ అంశం మీదే మాట్లాడాడండి. తెలుగుదేశం జనసేన పొత్తు వ్యవహారాలకు సంబంధించి, అలాగే జనసేన యొక్క వ్యూహం ఏంటి, ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను, మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి, 2019 తర్వాత మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, మనం ప్రధానంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే పొత్తు కావాలి, అడుగు పెట్టిన తర్వాత మనం బలపడతాము, బలపడేటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలి, పార్టీ నిర్మాణం చేసుకోవాలి. ఈ పొత్తు ద్వారా మనం కొంత పవర్లో కనుక షేరింగ్ వస్తే అప్పుడు పార్టీని నిర్మాణం చేసుకోవడానికి వీలవుతుంది అనేవి మెయిన్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ మాట్లాడింది. ఇప్పుడు ఈనాడు పేపర్ కానివ్వండి, జ్యోతిలో కానివ్వండి, అదే లీడ్ పాయింట్ కింద పెట్టారు, పొత్తుతోనే ముందుకు అని చెప్పి. ఆంధ్రజ్యోతిలో ఒక్క మాట అటు ఇటు అయినా తేదేపాతోనే పొత్తు అనేది ఒకటి, జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు అనే మాట కూడా చెప్పాడు ఆయన. అది ప్రధానమైనటువంటి టార్గెట్, లక్ష్యం అది అని చెప్పి. సో మొత్తం స్పీచ్లో ఏమిటంటే విషయం ఏంటంటే, ఒకటి పొత్తు ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులతో మనం సర్దుకుపోవాలి. మనకి పవర్ షేరింగ్ వస్తే మనం బలపడగలం. అట్లా పవర్లో షేర్ రావాలంటే మనం టీడీపీతో పొత్తుతో వెళ్లాల్సిందే. అలాగే జగన్ ప్రభుత్వం అనేది మళ్ళీ రాకూడదు, అదొక మెయిన్ టార్గెట్ మనకి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తు కొనసాగుతుంది. మనకి అవసరమైనవి మనం డిమాండ్ చేస్తాం. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 1/3 అడుగుతాం అని చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా వాళ్ళ క్యాడర్ని, ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ అభిమానులను ఉద్దేశించి వాళ్ళని సముదాయించడానికి చేసిన ప్రయత్నం అండి ఓవరాల్గా. దాంతోపాటు ఆల్రెడీ రాజానగరం ఒకటి, రాజోల్ ఒకటి, 2 సీట్లు కూడా ప్రకటించాడు. అంటే తద్వారా జనసేనను కూడా, ఆ క్యాడర్ను కూడా హ్యాపీగా చేయడానికి టీడీపీ వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి మనం కూడా ప్రకటిస్తున్నాం. వాళ్ళు అరకు, మండపేట ప్రకటించినట్టున్నారు కాబట్టి మనం కూడా 2 ప్రకటించాము. సో అన్ని ఏమనాలి, ఈక్వల్ లెవెల్లో ఉన్నాం ఇద్దరం అని చెప్పడానికి పార్టీ క్యాడర్కి. అయితే దీని మీద టీడీపీ తరఫున బోండా ఉమామహేశ్వరరావు గారు రియాక్ట్ అయ్యారండి. ఆయన మా పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై వైసీపీకి ఏంటి బాధ, ఆయన ప్రకటించాడు, మాకు చెప్పకుండా పోటీగా ప్రకటించాడని మీరు అంటున్నారు. కానీ అదేమీ లేదు, ముందుగానే అవగాహన మేరకు ప్రకటించాడు. ఆ రాజోలు, రాజానగరం 2 కూడా జనసేన పోటీ చేస్తుందనేది అవగాహన కాబట్టి ఆ ప్రకారం ఆయన ప్రకటించాడు. కాబట్టి ఇందులో ఏదో పెద్ద 2 పార్టీలు కొట్టుకుంటున్నాయి, 2 పార్టీల మధ్య కూడా పొత్తుకు సంబంధించి కుదరడం లేదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. ఇక ఫైనల్గా సాక్షిలో ఏమొచ్చిందనే చూడాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే వైసీపీకి వాళ్ళకి ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. ఒకవైపునేమో టీడీపీ జనసేన మధ్య పొత్తును ఏదో విధంగా చెడగొట్టాలి అనేది ఒక ప్రయత్నం, దానికి తగ్గట్టుగానే దానికి సంబంధించిన వ్యాఖ్యాతలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. జనసేనకు సీట్లు ఇవ్వడం లేదు, జనసేనని అమ్మేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటున్నాడు, ఇట్లాంటివే మాట్లాడతారు. మరోవైపున
చూడండి నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, అసలు జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య కుదరడం లేదు పొత్తు, వాళ్ళిద్దరి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి అని చెప్తారు. మళ్ళీ సాక్షిలో వేసిన వార్తా కథనం ఏంటంటే పొత్తులో కొత్త డ్రామా అని చెప్పి అనేటువంటి హెడ్లైన్తో వేశారండి. ఇక్కడ వీళ్ళు చెప్పేది వేరు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మరి మిగతా వాళ్ళు చెప్పినట్టుగా వైసీపీ సోషల్ మీడియాలో వచ్చినట్టుగా కాకుండా సోషల్ మీడియాలో ఏమైనా వచ్చింది, ఆగ్రహం వ్యక్తం చేశాడు టీడీపీ మీద పవన్ కళ్యాణ్, అసంతృప్తి వ్యక్తం చేశాడు, అసహనాన్ని వ్యక్తం చేశాడు అని చెప్పి ఎక్కువగా రాసుకున్నారు. కానీ సాక్షి పత్రికలో మాత్రం ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు. పొత్తులో కొత్త డ్రామా, ఓటు బదిలీ కోసం బాబు పవన్ మరో నాటకం అని చెప్పి చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ 2 సీట్ల పోటీ ప్రకటన. మరి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో చేస్తే ఇంకా మంచిదే కదా. మరి ఆ విషయాన్ని మరి సాక్షి వాళ్ళే చెప్పాలి జనసేన కేడర్కి. ఇద్దరు అండర్స్టాండింగ్తోనే చేశారు అని అనుకుంటే. కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే, ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నాడు అనేది తీసుకెళ్ళాలి. తద్వారా జనరల్గా జనసేన పార్టీకి ఎక్కువ ఫాలోయింగ్ కాపు సామాజిక నుంచి ఉంది కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టాలి అనేది మెయిన్ ఐడియా అండి. అందులో భాగంగా ఇటువంటి కథనాలు అల్లి చాలా కష్టపడుతున్నారు. అనేక రకాలుగా దీన్ని మనం ఎట్లా చేయాలి, ఎట్లా ప్రొవోక్ చేయాలి, కాపులకు అన్యాయం చేస్తున్నాడు, కాపులు అమ్మేస్తున్నాడు టీడీపీకి, ఇట్లా అదేంటో కాపులందరూ కూడా జనసేన కట్టుబడి ఉన్నట్టు, జనసేన అనే పార్టీ ఓన్లీ కాపుల కోసం మాత్రమే ఉన్నట్టు యాక్చువల్గా వైసీపీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఓవరాల్గా ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని బట్టి జనసేన టీడీపీ మధ్య పొత్తుకి ఎటువంటి సమస్య లేదు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మెసేజే ఇచ్చాడండి పవన్ కళ్యాణ్.